హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. యష్మి మను సోనియా లాగా మారనుందా లేదా మన విష్ణుపై మనీపై పగబడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. లైవ్ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఆమె చాలా ఇదిలో ఉంది. ఇంకా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, నోరు జారేస్తుంది. మనీని ఎట్లా సేవ్ అవుతున్నావు అని అంటుంది. ఎందుకు తనకు ఇప్పుడు టాస్కులు ఫిజికల్ గా వేయకుంటేనే గెలిచేస్తారా బిగ్ బాస్? మన అభిజిత్ ఉన్నారు, ఆయన ఏమాడాడు? ఆయన ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు, గెలిచాడు. అంటే మన క్యారెక్టర్ ఎట్లా, మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము ఇట్లా ఉంటది. కానీ ఓన్లీ టాస్కులు ఎందుకు? ఇమ్యూనిటీ పర్పస్, అంతే. ఇమ్యూనిటీ కోసం ఒక వీక్ చీఫ్ అయితే అంతేగాని ఇంకా అదే ఇంకా ఏమన్నా జిమ్ చేసి రావాలా, లేకపోతే ఏమన్నా గట్టిగా బాడీ బిల్డర్ లాగా ఉన్నోళ్ళే బిగ్ బాస్ లకు రావాలన్నా? యాక్చువల్గా అమ్మాయి ఎందుకు అంత అట్లా మాట్లాడుతుంది? నేను ఇన్ని రోజులు ఎట్లా నేను సేవ్ అవుతున్నాను కదా అంటే నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు ఏమో. మళ్ళీ నిఖిల్తో పృథ్వీతో ఏమంటుంది? యాక్చువల్గా ఇతను ఏడవడం ఇదంతా డ్రామా, ఈ డ్రామాలు చూసి ఎట్లా నమ్ముతున్నారు, డ్రామా లాగా ఏడుస్తున్నాడు అని చెప్పేస్తుంది అమ్మాయి. అసలు మరి అమ్మాయి ఇప్పుడు సోనియా నిందని ఏడ్చింది, అమ్మాయి కూడా డ్రామా క్వీన్ అనుకోవచ్చా, డ్రామా క్రియేట్ చేసింది అనుకోవచ్చా? సోనియా అంటది కదా అనగానే మరి ఎందుకు ఏడ్చినావు నువ్వు? బిగ్ బాస్ హౌస్ అంటేనే ఇట్లుంటుందని ఎందుకు నువ్వు మైండ్ ఇట్లా చేసుకోలేదు కదా. హౌస్ అంటేనే అది అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అక్కడ. సో నిన్ను అన్నాడని చెప్పేసి నువ్వు ఇది చేసేసినావు. ఇప్పుడు ఆమె ప్లేస్ని తీసుకుంటుంది, ఆమె ప్లేస్ని తీసుకొని పృథ్వీకి నిఖిల్కి సలహాలు ఇచ్చినట్టుగా నేనే పెద్ద ఇదైపోతా, ఇక నేను పెద్ద ఇది. అసలు యాక్చువల్గా సోనియా మరి ఏ సీక్రెట్ రూమ్ పోయిందనుకుంటుందో ఏమో మరి. యష్మి నాకు అర్థం కావట్లేదు, ఆమె ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా విష్ణు పైన కూడా నూరు పోస్తుంది పృథ్వీకి. పులిహోర ఎందుకు పెట్టిందిరా నీకు? పులిహోర అంటే ఏంటి అంటే అమ్మాయిలు ఎంట పడుతున్నారు అట్లా అన్నట్టుగా మీనింగ్ వస్తుందని చెప్పేసి నువ్వు ఆ విషయం అడుగు, నువ్వు అది చెయ్యి అన్నట్టుగా మొత్తం ఇట్లా ఎగేస్తుంది మొత్తం మాటలు. మళ్ళీ ఇంకా నిఖిల్ని ఎగేస్తుంది, నిన్ను అట్లెట్లా అంటది ఆమె. ఈమెను ఏమన్నదట తెలుసు ఒకసారి? విష్ణు మీరు మనీని ఎందుకు తీసేశారు, నువ్వేమంతా ఆడావు గేమ్స్ అని అంటదంట యష్మిని. సో అది మనసులో పెట్టుకొని ఇంకా రోజు ఏడుస్తుంది, సీన్ క్రియేట్ చేస్తుంది కదా, ఏడుస్తుంది. మనీని సాక్రిఫైస్ చేశాడు అన్న తర్వాత నిఖిల్ దగ్గర కూర్చొని పక్కన కూర్చొని ఏడుస్తుంటది కదా. యాక్చువల్గా ఈ అమ్మాయికి కొన్ని ట్రోల్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ అమ్మాయికి పృథ్వీ అంటే కూడా ఇష్టమే, నిఖిల్ అంటే కూడా ఇష్టమే. అందుకే పృథ్వీతో ఇట్లా గట్టిగా హక్ చేసుకున్నట్టు వీడియోస్ కూడా ట్రోల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి మరి సోనియా అది చూసి అన్నదేమో, ఎందుకంటే నిప్పులేని పొగరాదు అన్నట్టుగా అది చూసి అన్నదేమో అని మేబీ నాకు అనిపించింది. సో ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మధ్యలో కూర్చొని ఆ టీంకి వెళ్ళిపోయి ఇంకా ప్రేరణ మీద కూడా విసుక్కుంటుంది. ఎందుకు ప్రేరణ మీద? యాక్చువల్గా ఫస్ట్ డే కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రేరణ రాగానే బిగ్ బాస్ హౌస్ లోకి ఈ అమ్మాయి అటు గార్డెన్ లోకి వెళ్ళిపోతుంటది యష్మి. ఈ అమ్మాయి ఇక్కడ కూడా నసన అన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చేసి అటు వెళ్ళిపోయింది. అక్కడే తట్టుకోలేకపోయాం. ఇక్కడ నాకు యాక్చువల్గా ప్రేరణ చాలా బాగా ఆడుతుంది పాయింట్స్. అసలు ఎంత బాగా వేస్తుంది ప్రేరణ. అసలు నిన్న కూడా సాక్రిఫైస్ అనే విషయం అందరూ మనీని నామినేట్ చేసిన ఈ అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడింది. నువ్వు వాళ్ళు ఎంత అన్నా, నువ్వు వాళ్ళు ఏమన్నా కూడా నువ్వెందుకు సాక్రిఫైస్ చేస్తావు? నువ్వు స్టాండ్ తీసుకోవాల్సింది, నేను వెళ్ళను అనాల్సింది. చీఫ్ కు నువ్వు ఈజీ చేసేసినావు అంటే నువ్వు వెళ్ళిపోతా అనగానే ఇంకా అతను అమ్మయ్య అనుకుని నేను తీస్తాడు, నేను వెళ్ళను, ఇంకా నాకన్నా వీక్ లేరా, యష్మి ఏమాడింది అని గట్టిగా నిల్చోవాల్సింది కదా. మరి అక్కడ మనీ ఎందుకు నిల్చోలేదు? సోనియా ఏమాడింది అని కూడా అనాల్సింది, గట్టిగా అనాల్సింది కదా. అక్కడ స్టాండ్ తీసుకోవాలన్నట్టుగా ప్రేరణ కరెక్ట్ పాయింట్స్ వేసింది. నాకు ప్రేరణ సూపర్ అనిపించింది. ఈ యష్మికి ప్రేరణ కూడా పెద్దగా నచ్చట్లేదు, విష్ణు కూడా నచ్చట్లేదు. విష్ణుని మీద నూరిపోస్తా ఉన్నది. మనీనైతే ఘోరంగా మనీ ఓవర్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. అతను ఎందుకు సేవ్ అవుతున్నాడో అంటే అసలు నీకేం తెలుసు బయట ఎట్లా నడుస్తుంది, ఎట్లా వెళ్తుంది అనేది నీకేం తెలుసు? హౌస్ లో ఉన్నదాన్ని ఖచ్చితంగా నెగటివిటీ మూట కట్టుకునేలా ఉంది యష్మి. మొన్నటిదాకా సోనియా నిలదీసింది కాబట్టి అక్కడ ఏదో కొంచెం పాజిటివ్ అయింది, కానీ మళ్ళీ నెగటివిటీలోకి వెళ్ళిపోయేలా ఉంది. ఇంకా చూడాలి, ఈ రోజు అదేదో టాస్క్ కూడా మనీ పైన గెలుస్తుందట, ఇంకొక రేంజ్ లో ఉంటుందేమో ఈ అమ్మాయిది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.